గౌతమ్ దేవుడి గుడి దగ్గరకు వచ్చి, "నా కూతురు ఎక్కడ ఉన్నా సరే నాకు కనబడేటట్లు చెయ్యు" అని చెప్పేసైతే ఆ దేవుడిని మొక్కుకుంటూ ఉంటాడు. ఇంతలో తను బయటికి వెళ్ళబోతూ ఉండగా అక్కడ ఉన్న మల్లికని చూసి ఒక్కసారిగా షాకయిపోతూ ఉంటాడు. "ఏంటి మల్లిక ఇక్కడే ఉందా?" అని చెప్పేసైతే అనుకుంటూ తన దగ్గరికి పరిగెట్టుకుంటూ వచ్చి, "దేవుడు ఉన్నాడు. నా కూతురిని నాకు చూపించాడు" అని చెప్పేసైతే అనుకుంటూ మల్లిక దగ్గరకు వెళ్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న రమ్య పడుకోవటం చూసి ఎలాగైనా సరే ఈవిడ లెగకముందు ఆవిడకి తెలియకుండా నా కూతురిని నేను తీసుకొని వెళ్ళిపోవాలి అని చెప్పేసైతే అనుకుంటూ మల్లికను పైకి లేపుతూ ఉంటాడు. ఎలాగైనా సరే నా కూతురిని నా దగ్గర నుండి ఎవ్వరు ఇక వేరు చేయలేరు. ఇక నుండి నా కూతురిని నా దగ్గరే ఉంచుకుంటాను. ఇక ఎవ్వరికీ ఇవ్వను అని చెప్పేసైతే అనుకుంటూ తన కూతురిని పైకి లేపి ఎత్తుకొని మరీ తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న రమ్య, బుజ్జి వాళ్ళు మత్తుగా పడుకోవటం చూసి, సరే వీళ్ళు పడుకొని ఉన్నారు. ఇదే మంచి టైం నా కూతురిని నేను తీసుకొని వెళ్ళిపోవడానికి అని చెప్పేసైతే చాటుగా మల్లికని అయితే తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంతలో రమ్య తన చేతిని మల్లిక మీద వేస్తూ ఉంటుంది. అది గచ్చుకు తగలటం చూసి, "ఏంటి ఇక్కడ మల్లిక ఉండాలి కదా! లేదేంటి?" అని చెప్పేసైతే అనుకుంటూ మల్లిక, మల్లిక అని చెప్పేసైతే గట్టిగా అరుస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న బుజ్జి అయితే, "ఏంటమ్మా మల్లిక ఏది?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రమ్య, "చెల్లి లేదురా ఎక్కడికి వెళ్ళిపోయిందో ఏమో" అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న మల్లిక కనిపించకపోవటంతో రమ్య చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న బుజ్జి కూడా మల్లిక, చెల్లి చెల్లి అని చెప్పేసైతే చాలా గట్టిగా పిలుస్తూ ఉంటాడు. ఎంతకీ కనిపించకపోవటంతో అక్కడ ఉన్న వాళ్ళిద్దరూ అయితే చాలా టెన్షన్ పడిపోతూ, చాలా బాధపడుతూ అక్కడ ఉన్న గుడి మొత్తం వెతుకుతూ ఉంటారు. ఎక్కడా కనిపించకపోవటంతో అక్కడ ఉన్న రమ్య అయితే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న బుజ్జి మాత్రం చాలా బాధపడుతూ, "మల్లిక, మల్లిక" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు.